కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య జరిగిన గొడవని, దానికి ఒక కులం రంగు పులిమి దాని రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఘర్షణ, ఉద్రిక్త వాతావరణం రేకెత్తించేందుకు మాజీ మంత్రి పేర్ని నాని కుటిల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంటే అవునని సమాధానం వినిపిస్తుంది. ఈ వ్యవహారంలో ఏదైతే ఉందో పేర్ని నాని వీడియో కాల్ ఒకటి, పేర్ని నాని ఆ ఫోన్లో మాట్లాడిన ఫోన్ కాల్ ఒకటి లీక్ అయింది. లీక్ అయిన నేపథ్యంలో దీనికి సంబంధించిన కుట్ర బట్ట బయలైందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ఏదైతే ఉందో ఏదైతే గుడివాడలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య జరిగిన ఘర్షణ ఏదైతే ఉందో ఒక బీసీ మహిళపై దాడి చేశారు. సో దాడి చేశారు కాబట్టి ఒక బీసీ మహిళపై తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీడీపీ అగ్రనాయకత్వం ఆదేశాలతోనే దాడి జరిగిందని చెప్పేసి దీనికి ఒక మతం రంగు పులిమి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఘర్షణ వాతావరణం రేకెత్తించేందుకు పేర్ని నాని కుటిల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి, మరి అదేవిధంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపిస్తే దీనికి సంబంధించి మరింత ఊతం ఇచ్చి దీనికి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయొచ్చు అని చెప్పేసి పేర్ని నాని ఫోన్లో మాట్లాడడం జరిగింది. సో ఫోన్ సంభాషణ ఏదైతే ఉందో ఫోన్ సంభాషణ లీక్ అవడంతో ఈ కుట్ర అయితే బట్టబయలైంది. దీనికి సంబంధించిన వ్యవహారంలో సంబంధిత తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, అలాగే దీనికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేర్ని నానిపై ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఓవరాల్గా మనం చూసుకుంటే ఏదైతే గొడవ ఏదైతే జరిగిందో ఇది గొడవకి సంబంధించిన పూర్తి వ్యవహారం తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్కి అంటగట్టేందుకు వైసీపీ కుటిల ప్రయత్నాలు చేస్తూ ఉందంటే అవుననే మనకైతే సమాధానం వినిపిస్తుంది. సరే, ఇప్పుడు గుడివాడలో జడ్పీ చైర్పర్సన్ దాని ఏదో స్టేట్ వైడ్ ఇష్యూ కింద బీసీ లేడీ మీద అటాక్ చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే హోదాలో ఎమ్మెల్యే డైరెక్షన్ పైనుంచి లోకేష్ డైరెక్షన్ కొంచెం గట్టిగా స్టేట్ వైడ్గా అందరితో మాట్లాడించి మధ్యాహ్నం చేస్తే ఎందుకంటే అప్పుడు లోకల్ జడ్పీటీసీ గుడివాడ లోకల్ జడ్పీటీసీ ఆవిడ జిల్లా పరిషత్ చైర్పర్సన్ బీసీ లేడీ గౌడ క్యాస్ట్ లౌడ్గా